హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్య సాధన యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనము జూలై 10th కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఓకేనా? ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నైతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి సంబంధించిన కంటెంట్ మన ఛానల్లో దొరుకుతుంది. సో అలాగే ఎస్పెషల్లీ బ్యాంక్ ఆస్పిరెంట్స్కి 100% మంచి టిప్స్ ఇవ్వగలుగుతున్నామండి. ఓకే, సో ఫస్ట్ నేషనల్ న్యూస్ చూద్దాం. సో నేషనల్ న్యూస్లో వచ్చేసి మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు కదా, ఎవరు? నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారికి బ్రెజిల్ యొక్క హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు ఇవ్వడం జరిగిందనమాట. బ్రెజిల్ యొక్క హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు. సో అవార్డు పేరు ఏమంటే ద గ్రాండ్ కోలార్ ఆఫ్ ద నేషనల్ ఆర్డర్ ఆఫ్ ద సౌతర్న్ క్రాస్ అనమాట. సో ఇది హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు నేము. సో ఎందుకోసం ఇచ్చారంటే ఈ హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు నరేంద్ర మోడీ గారికి. సో ఈయన టర్మ్ మొదలైనప్పటి నుంచి యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ సో బ్రెజిల్కి మరియు ఇండియాకి మధ్య సంబంధాలు బలపడడం, అలాగే గ్లోబల్ ఇష్యూస్ మీద మోదీ గారి కాంట్రిబ్యూషన్ని గుర్తుంచుకొని సో ఈ బ్రెజిల్ హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ మనకి స్టాటిక్ పాయింట్స్ బ్రెజిల్ క్యాపిటల్ ఏమి? బ్రెజిలియా. ఓకే, గుర్తుపెట్టుకోండి. బ్రెజిల్ క్యాపిటల్ బ్రెజిలియా అండ్ కరెన్సీ వచ్చేసి రియాల్ అనమాట. అలాగే మనకి బ్రెజిల్ ప్రెసిడెంట్ వచ్చేసి ఎవరు? లూయిస్ ఇనాసియో లూలా డా సిల్వా అనమాట. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇవి స్టాటిక్ పాయింట్స్ వస్తాయి. నెక్స్ట్ పాయింట్ చూడండి. ఇండియా హ్యాస్ టెస్టెడ్ ఎక్స్టెండెడ్ రేంజ్ యాంటీ సబ్మెరైన్ రాకెట్. దాని పేరు ఎరేసర్ అనమాట. ఎరేసర్. సో ఈ ఎరేసర్ ఫుల్ ఫామే ఎక్స్టెండెడ్ యాంటీ సబ్మెరైన్ రాకెట్ అనమాట. సో ఇది ఎరేసర్ అనేది యాంటీ సబ్మెరైన్ వెపన్ అనమాట. అంటే సబ్మెరైన్స్ని డెస్ట్రాయ్ చేయగలిగే మిసైల్ అనమాట. సో దీనిని మన ఇండియన్ నేవీ ఉన్నది కదా, ఇండియన్ నేవీ టెస్ట్ చేసి సక్సెస్ఫుల్ అయిందనమాట. సో టోటల్గా 17 ఎక్స్టెండెడ్ రేంజ్ యాంటీ సబ్మెరైన్ రాకెట్స్ని టెస్ట్ చేశారు. అది సక్సెస్ఫుల్ అయింది. త్వరలో ఇండియన్ నేవీలోకి ఈ వెపన్స్ని డిప్లాయ్ చేయబోతున్నారనమాట. సో ఈ వెపన్స్ని డిజైన్ చేసిన వాళ్ళు భారత్ డైనమిక్స్ లిమిటెడ్, సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్, నాగపూర్ అనమాట. వీళ్ళు పార్ట్నర్షిప్లో ఈ రాకెట్ని డెవలప్ చేయడం జరిగింది. ఈ టెస్టింగ్ స్టేజ్లో ఇది సక్సెస్ఫుల్ అయింది. టోటల్ 17 త్వరలో డిప్లాయ్ చేయబోతున్నారు ఇండియన్ నేవీలో. ఓకే, మనకి ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ వస్తే సో నేవల్ అడ్మిరల్ ఎవరు అంటే నావల్ స్టాఫ్ యొక్క చీఫ్ ఎవరంటే దినేష్ కే త్రిపాఠి. గుర్తుపెట్టుకోండి, దినేష్ కే త్రిపాఠి. ఓకే, నేవీ చీఫ్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ చూడండి. బెంగళూరు సిటీ యూనివర్సిటీ టు బి రీనేమ్డ్ ఆఫ్టర్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్. సో మనకు తెలుసు కదా, ఈ మన్మోహన్ సింగ్ అనే ఆయన ఫార్మర్ కాంగ్రెస్ లీడర్ అనమాట. యాజ్ వెల్ యాజ్ ప్రైమ్ మినిస్టర్గా కూడా ఇండియాకి పనిచేసిన వ్యక్తి. సో ఈయన బెంగళూరు ఉంది కదా, కర్ణాటక స్టేట్ క్యాపిటల్ బెంగళూరు. ఈ బెంగళూరుకు ఈయన చేసిన డెవలప్మెంట్ని గుర్తుంచుకొని బెంగళూరు సిటీ యూనివర్సిటీ ఉంది కదా, ఆ పేరుని ఈయన పేరు మీదుగా మార్చేసినారనమాట. ఏమైంది? కర్ణాటక క్యాబినెట్ వెన్స్డే అప్రూవ్డ్ ఎ ప్రపోజల్ టు రీనేమ్ బెంగళూరు సిటీ యూనివర్సిటీ ఆఫ్టర్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ యాజ్ ఎ ట్రిబ్యూట్ టు కాంగ్రెస్ లీడర్ మేకింగ్ హిస్ కాంట్రిబ్యూషన్ టు ద స్టేట్ క్యాపిటల్. ఓకేనా, అర్థమైందా? బెంగళూరుకి ఆయన చేసిన డెవలప్మెంట్ని గుర్తుంచుకొని ఆ యూనివర్సిటీ నేమ్ని ఈయన పేరు మీదుగా మార్చినారనమాట. పిఎం మన్మోహన్ సింగ్. ఓకే, నెక్స్ట్ చూడండి. పిఎం మిత్రా స్కీమ్. ఇది ఇంపార్టెంట్ అండి. సో ఈ స్కీమ్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే రీసెంట్గా వస్తున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా వరకు స్కీమ్ నుంచి ఒక క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. సో పిఎం మిత్రా స్కీమ్. ఫస్ట్ పిఎం మిత్రా అంటే ఏం చూడండి. పిఎం మిత్రా అంటే పిఎం మెగా ఇంటిగ్రేటెడ్ రీజన్ అండ్ అపెరల్
ఏప్రిల్ అనమాట. పిఎం మిత్ర స్కీమ్. ఈ స్కీమ్ ఏమంటే అండర్ దిస్ స్కీమ్ ఏం చేశారంటే సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ శాంక్షన్డ్ 1894 crores ఫర్ ఎస్టాబ్లిషింగ్ స్టేట్ ఆఫ్ ద పిఎం మిత్ర టెక్స్టైల్ పార్క్ ఇన్ విరుదునగర్, తమిళనాడు, స్పానింగ్ ఓవర్ 1052 acres. సో ఈ స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే 1894 crores శాంక్షన్ చేసిందండి. దేనికోసం? టెక్స్టైల్ పార్క్ అనమాట. ఈ టెక్స్టైల్ పార్క్ ఎక్కడ వస్తుందంటే విరుదన్నగర్, తమిళనాడులో వస్తుందండి. సో ఎంత ఉంది ఏరియా అంటే 1052 acresలో ఈ టెక్స్టైల్ పార్క్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయబోతున్నారు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూద్దామండి. ఈ ప్లాంట్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకసారి చూస్తే దీంట్లో 15 ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ వస్తున్నాయి. అలాగే అక్కడ పనిచేసే వర్కర్స్ కోసం 10,000 బెడ్ డార్మెటరీ ఫర్ వర్కర్స్, అక్కడ పనిచేసే వర్కర్స్ కోసం 10,000 బెడ్స్ని కూడా రెడీ చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఇండస్ట్రియల్ స్పేస్ వచ్చేసి 1.3 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఉందండి. ఓకేనా, 1.3 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఫర్ ఇండస్ట్రియల్ స్పేస్. అలాగే ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ అంటే ఈ ప్లాంట్ ద్వారా ఆల్మోస్ట్ 1 lakh జాబ్స్ జనరేట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ 10,000 crore వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఈ ప్లాంట్ ఎప్పుడు టార్గెట్ ఫినిష్ అవుతుందంటే 2026 కల్లా అయిపోతుంది అండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి కొన్ని పాయింట్స్. నెక్స్ట్ పాయింట్ చూడండి, బల్గేరియా టు జాయిన్ యూరో. అంటే బల్గేరియా అనే ఒక కంట్రీ ఉంది కదా, ఇది ఇప్పుడు వాళ్ళ కరెన్సీగా యూరోని యూజ్ చేయబోతున్నారు. అదే అండి. ఓకేనా, కౌన్సిల్ ఆఫ్ యూరోపియన్ కౌన్సిల్ ఫార్మర్లీ అప్రూవ్డ్ ద యాక్సెషన్ ఆఫ్ బల్గేరియా టు ద యూరో ఏరియా ఆన్ 1st January 2026. అంటే 1st January 2026 నుంచి బల్గేరియా దేశంలో యూరోని కూడా కరెన్సీగా వాడచ్చు. ఓకేనా, ప్రజెంట్ బల్గేరియా కరెన్సీ అయితే లీవ్ అండి. ఓకేనా, సో ఈ కన్వర్షన్ రేట్ వచ్చేసి 1 euro ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉంది కదా 1.95583 లీవ్స్ అనమాట. ఓకేనా, ఈ కన్వర్షన్ రేట్తో 1st January 2026 నుంచి బల్గేరియాలో యూరోని కూడా కరెన్సీగా వాడుతున్నారనమాట. సో బల్గేరియా బికమ్స్ 21st మెంబర్ ఆఫ్ యూరో జోన్ ఏరియా. ఓకేనా, సో ఇలా యూరోని యాక్సెప్ట్ చేసిన దేశాల్లో బల్గేరియా వచ్చేసి 21st మెంబర్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ చూడండి, కొలంబియా అండ్ ఉజ్బెకిస్తాన్ యాజ్ న్యూ మెంబర్స్ టు జాయిన్ ఎన్డీబీ. ఎన్డీబీ అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. దీన్ని మనం బ్రిక్స్ బ్యాంక్ అని కూడా పిలుస్తామండి. సో ఈ బ్రిక్స్ బ్యాంక్లో కొలంబియా అండ్ ఉజ్బెకిస్తాన్ అనేవి మెంబర్స్గా జాయిన్ అవ్వడం అఫీషియల్గా జరిగింది. ఓకేనా, ఈ ఎన్డీబీ ప్రెసిడెంట్ ఎవరంటే దిల్మా రౌసెఫ్. ఓకే, సో ఇక్కడ స్టాటిక్ పాయింట్కి వస్తే ఈ కొలంబియా కరెన్సీ ఏమండి? పెసో. ఉజ్బెకిస్తాన్ కరెన్సీ సోమ్, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూడండి, బిజినెస్ సంబంధించింది. ద లార్జెస్ట్ కంపెనీస్ బై మార్కెట్ క్యాపిటలైజేషన్ June 2025. ఓకే, లార్జెస్ట్ కంపెనీస్ యాజ్ పర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2025 ఈజ్ ఎవరు? నెవిడియా అనమాట. సో వీళ్ళ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత టచ్ అయిందంటే ఆల్మోస్ట్ 4 trillion టచ్ అయిందండి. ఓకే, ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంది యాజ్ పర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇన్ June 2025. సెకండ్ ప్లేస్లో మైక్రోసాఫ్ట్, థర్డ్ ప్లేస్లో యాపిల్, నెక్స్ట్ ప్లేస్లో అమెజాన్ అండ్ నెక్స్ట్ ప్లేస్లో ఆల్ఫాబెట్. ఇది ఫేస్బుక్ సంబంధించిందండి. ఓకే, సో క్యాపిటలైజేషన్ ఎంత? $4 trillion, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్ చూడండి, బ్యాంకింగ్ సిస్టమ్ లిక్విడిటీ సర్ప్లస్ టాప్స్ 4 trillion. ఓకే, సో మనకి బ్యాంకింగ్ టర్మినాలజీలో LAF అని ఒకటి ఉందండి. LAF అంటే లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ. ఈ లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అంటే ఏమంటే బ్యాంక్స్ అన్నీ RBI దగ్గర
సమ్ పర్సెంట్ ఆఫ్ మనీని పార్క్ చేయాలి, అంటే వాళ్ళ దగ్గర ఆర్బీఐ దగ్గర ఉంచాలన్నమాట. ఆ అమౌంట్ ఎంత టచ్ అయిందంటే 4 ట్రిలియన్కి టచ్ అయిందండి. ఓకే, అది చెప్తున్నారు ఎగ్జాక్ట్గా 4.04 ట్రిలియన్. ఓకే, గుర్తుపెట్టండి. లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అబ్రివేషన్ కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూడండి, అదానీ పవర్ సీల్స్ 4,000 crore డీల్ ఫర్ విదర్భ ఇండస్ట్రీస్ పవర్. అంటే అదానీ పవర్ కంపెనీ ఉంది కదా, ఇది విదర్భ ఇండస్ట్రీ పవర్ని అక్విజిషన్ చేసుకుంది ఎంతకంటే 4,000 crore రూపీస్. ఓకే, 4,000 crore రూపీస్కి అక్విజిషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. అదే చెప్తున్నారు, అదానీ పవర్ లిమిటెడ్ హ్యాస్ completed the 4,000 crore acquisition of Vidarbha Industries Power Limited, 600 megawatt coal based thermal project. ఈ విదర్భ ఇండస్ట్రీస్ పవర్ అనేది 600 మెగావాట్ కెపాసిటీకి సంబంధించింది. సో ఇది ఎలా రన్ అవుతుందంటే కోల్ బేస్డ్ ప్రాజెక్ట్ అండి. ఓకేనా, ఈ విదర్భ ఇండస్ట్రీస్ పవర్లో 300 మెగావాట్ ప్లాంట్స్ 2 ఉన్నాయి. సో 300 × 2 600 అండి, అది చెప్తున్నారు. ఈ లొకేషన్ ఎక్కడంటే బుటిబోరి, నాగపూర్ డిస్ట్రిక్ట్, మహారాష్ట్ర. ఓకే, నెక్స్ట్ చూడండి, స్పోర్ట్స్ న్యూస్ ఇంపార్టెంట్. సో ఎన్సీ క్లాసిక్ 2025, నీరజ్ చోప్రా విన్స్ టైటిల్ అట్ ఇనాగ్రల్ ఎడిషన్ ఆఫ్ ఇండియాస్ జావలిన్ త్రో ఫెస్టివల్. సో మనకి నీరజ్ చోప్రా ఎవరండి? జావలిన్ త్రోవర్. ఓకే, సో ఎన్సీ క్లాసిక్ 2025 అంటే నీరజ్ చోప్రా క్లాసిక్ 2025. సో ఇది ఫస్ట్ టైం స్టార్ట్ చేశారు ఎక్కడ? బెంగళూరులో. స్టేడియం ఏదంటే శ్రీ కాంట్రీరవ. ఓకే, ఈ స్టేడియంలో స్టార్ట్ చేశారు. సో స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇనాగ్రల్ ఎడిషన్లోనే నీరజ్ చోప్రా అనే అతను జావలిన్ త్రోలో విన్ అయినాడు అనమాట. ఓకే, సో నీరజ్ చోప్రా 2-time Olympic medalist won the throw of 86.18 meter which came on his 3rd attempt. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఇవండి ఈ 10th July కరెంట్ అఫైర్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఈ పీడిఎఫ్ మీకు, ఈ కరెంట్ అఫైర్ పీడిఎఫ్ మీకు కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే రైల్వే, బ్యాంకింగ్ అండ్ ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్ ఖచ్చితంగా మన లక్ష్య సాధన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.